ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. భగవద్గీత నిన్న ఒక శ్లోకం చదివాం కదా, మరి ఒకసారి చదువుదాం చూడండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయః. భక్తియోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. హరి ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ భగవద్గీతను అధ్యయనం చేయబోతున్నాం. శ్రీమద్ భగవద్గీత ద్వాదశ అధ్యాయ 12వ అధ్యాయం. ఓకే, ద్వాదశ అంటే ఇప్పుడే కదా స్వామి మీరే చెప్పారు, మళ్ళీ అడుగుతారేంటి? చెప్పండి, ద్వాదశ అంటే తెలీదా? 12 స్వామి. ద్వాదశ. దశ మీన్స్ స్థితి. రెండు, రెండవ స్థితి. అవునా? మొదటిది ఏంటయ్యా? ఏకాదశ, ఒకటే దశ. ఏమిటి? విశ్వరూపం, ఉన్నవాడు ఒక్కడే. ఏకాదశ జ్ఞానస్థితి. చెప్పేది బాగుంది కానండి అందుకోలేకపోతున్నామండి. ఇంకేదైనా కొంచెం దిగొచ్చు, మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి. ద్వాదశ, రెండవ దశ ఏంటి? నేనున్నా, ఆయన ఉన్నాడు కదా, ఇద్దరు ఉన్నాం. ఇప్పుడు నేను భక్తితో ఆయన కొలిస్తే ఆయన నన్ను అనుగ్రహించి ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. 7వ అధ్యాయంలో చెప్పాడు, భక్తితో కొలిసే వాళ్ళు ఎంత రకాలుగా ఉంటారు? 4 రకాలుగా ఉంటారండి. సత్కర్మలు ఆచరిస్తూ కష్టాలు వచ్చినప్పుడు నన్ను తెలుసుకున్న వాడిని కష్టాల నుంచి బయటపడేస్తా.
సంపాదన కోసం ప్రయత్నం చేస్తూ నన్ను ఆశ్రయించిన వాడిని వాడు మంచి విజయాన్ని చేకూర్చుకునేటట్లు అనుగ్రహిస్తా. అలాగే ప్రకృతిలో కానీ లేదా వ్యక్తిత్వంలో కానీ ఎవరైనా అన్వేషణ మొదలు పెడితే వాళ్ళకు కూడా తెలియపరుస్తా. వీళ్ళు ముగ్గురు ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసు. వీళ్ళంతా ప్రకృతిలో ఉన్నవాళ్లే, ప్రకృతినే పట్టుకో ఉన్నవాళ్లే. జిజ్ఞాసు దేవుడు అంటే ఏంటా అని తెలుసుకున్నాడు, కానీ దేవుడు కావాలి అని అనుకోలేదు. జ్ఞాని ఉన్నది ఆయన ఒక్కడే అని తెలుసుకున్నవాడు. ఇది ఏకాదశి. మరి ద్వాదశిలో ఎవడున్నాడయ్యా? ఉన్నదంతా ఆయనే, కానీ నేను ఆయన్ని చేరుకోవాలి, ఆయన్ని అందుకోవాలి, ఆయన తెలుసుకోవాలి అనుభవంతో. ఇప్పుడు సాధకుడు మొదలవుతుంది. ఇక్కడ భక్తి ఆరంభం అవుతుంది, నిజమైన భక్తి. ద్వాదశ నేను ఉన్నా, ఆయన ఉన్నాడు, ఆయన నేను చేరుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలో కూడా ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ఇష్టపడితే ఆ వ్యక్తి ఈ వ్యక్తికి సహాయం చేస్తాడు, నిజమేనా? అయితే ఆశ్రయించబడిన వ్యక్తి, ఆశ్రయించిన వాడు ఎటు కిందే ఉన్నాడు, ఎవరిని ఆశ్రయించాడో ఆ వ్యక్తి నాయకత్వ లక్షణాలు కానీ కలిగి ఉంటే తనను ఆశ్రయించిన వాడిని ఉద్ధరించడానికి ట్రై చేస్తాడు. హీరోస్. కానీ ప్రతి నాయకుడు లక్షణాలు కానీ ఉంటే, అంటే విలన్ క్వాలిటీస్, వాడేసుకొని వదిలేస్తాడు. మనకందరికీ తెలుసు, కూరలో కరివేపాకు లాగా నన్ను వాడుకొని వదిలేసాడు ఈశ్వరేశ్వర. కూర చేసేటప్పుడు కర్రీ చేస్తున్నాము అంటే మొట్టమొదటి పోపులో కరివేపాకు వేస్తారు కదా. అంట అయిపోయింది, తింటూ ఉన్నాం, కలుపుకున్న తర్వాత ఫస్ట్ తీసి పారేసేది దేన్ని? కరివేపాకుని తీసి పారేస్తారండి. ఎవడయ్యా విలన్? జనరల్గా రాజకీయ నాయకులు అంటారు, రాజకీయ నాయకుడే కాదయ్యా, వాడు ఎవడైనా సరే, వ్యాపారస్తుడైనా సరే, ఉద్యోగస్తుడైనా సరే, రాజకీయ నాయకుడైనా సరే, ఈవెన్ ఓ పీఠాధిపతి అయినా సరే కదా, ఓ పెద్ద పేరు పొందిన స్వామి అయినా సరే, లోపల అసుర లక్షణాలు ఉన్నాయి అంటే అందరినీ వాడుకొని విసిరేసేస్తాడు. కానీ ఎక్కడ దైవీ లక్షణాలు ఉన్నాయో అతడు నాయకుడు. ఎవరు తనను ఆశ్రయించినా వాళ్ళని వదిలిపెట్టడు, వాడిని కూడా అభివృద్ధి అయ్యేటట్టు చేస్తాడు, వాడు నాయకుడు. సినిమాలు రోజు చూస్తూనే ఉంటాం కదా మనం, అవునా? ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. హీరో విలన్ ఒకే చోట చదువుకుంటారు. ఒకడేమో స్వార్థపరుడు, ఇంకొకడేమో నిస్వార్థపరుడు. నిస్వార్థపరుడు హీరో అవుతాడు, స్వార్థపరుడు విలన్ అవుతాడు కదా. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ రెండు క్వాలిటీస్ ఉంటాయి, రెండు క్వాలిటీస్ ఉంటాయి. అయితే దృష్టి భగవంతుడి వైపు తిరిగితే, అంటే ఆత్మ వైపు తిరిగితే సాత్విక లక్షణాలు బయటకు వస్తాయి, హీరోయిజం బయటకు వస్తాయి. అదే దృష్టి ప్రపంచం వైపు తిరిగితే దేహభావం పెరుగుతుంది, అసుర లక్షణాలు వస్తాయి. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం చ నిశ్రితం కదా. జనరల్గా చూడండి, ఒక వ్యక్తి తెలుసో తెలియకనో ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా వాడు సచ్చినట్టే, అవునా? వాడు అక్కడి నుంచి బయటకు వస్తే వాళ్ళు చంపుతారు, అన్నలు చంపుతారు, దొరికితే పోలీసులు మామూలు చంపుతారు. వాడు ఎటు వచ్చి సచ్చినట్టే, బయటకు వచ్చినా సచ్చినట్టే, అక్కడ ఉన్నా సచ్చినట్టే కదా. అసురత్వాన్ని ఆశ్రయిస్తే చస్తావు. ఏంటంటే మరి అందరూ చూస్తున్నారుగా. గురుదేవుడు అంటారు, ఒక కొటేషన్ ఏదో ఉంది, ఆ కొటేషన్ ఏదో, ఎవరి బాడీ విల్ డై, నో బడీ విల్ డై. ప్రతి శరీరం చచ్చిపోతుంది, ఎవడు చచ్చిపోడు.
ఇదేంటండి పిచ్చోడు మాట్లాడినట్టుంది కదా. అసురు లక్షణాలతో దేహం నేను అనుకున్నవాడు ప్రతి ఒక్కడు నేను చూస్తున్నాను అనుకుంటాడు కదా. అదే దైవ లక్షణాలతో నుండి ఆత్మను అనుకున్నవాడు శరీరం పోతుంది అని అనుకుంటాడు. రెండు చోట్ల సచ్చేది శరీరమే, కానీ శరీర తాదాత్మ్యం కలిగిన వాడు ఉన్నాడే, వీడు అసుర లక్షణాలతో నిండి ఉన్నాడు. అంటే అట్లయితే మేమంతా అట్లా ఉన్నట్టే కదా. తెలుసో తెలియక ఇప్పటి వరకు ఉండుండొచ్చు, ఇప్పుడు మార్చుకోవాలి. తెలిసింది కదా, మార్చుకోవాలి. ఏంటి, నేను దేహం కాదు, దేహము అని అనుకునేది దేహాత్మభావము, అహంకారం, ఇదే అసురత్వంతో నిండి ఉంటుంది, హరిషడ్వర్గాలతో కూడి ఉంటుంది. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం చ మిశ్రితం. ఇవన్నీ కలిపితే ఇంకోటి ఉన్నారు, కామం, క్రోధం, లోపం అండి. ఇంకా బయటకు వస్తే ఏంటి, కామం, క్రోధం, లోభం, మోహం, దంభం, దర్పం, ఈర్ష్య, అసూయ కదా. అక్కడ సమస్యాలో చెప్పారు కదా, ఇది వ్యక్తి పతనమైనప్పుడు వచ్చేటువంటి లక్షణాలు, పతనమైనప్పుడు వచ్చే లక్షణాలు, అసుర లక్షణాలు 26 చెప్పారు. తర్వాత రాక్షస లక్షణాలు ఇంకొక 7 చెప్పారు కదా. ఇవన్నీ వ్యక్తి పతనం అయ్యేటప్పుడు. కానీ వ్యక్తి దృష్టి ఆత్మవైపు మళ్ళీంది అంటే లోపల నుంచి ఉన్నతమైనటువంటి లక్షణాలు వైపు వస్తాయి. అయితే అండి, అక్కడక్కడ మంది ఉంటాడు దేవుడి గురించి తెలియనివాడు కూడా, ఎస్. బట్ ఇక్కడ ఏంటి అంటే, ఎవరు నైతిక లక్షణాలని పెంపొందింపజేసుకుంటున్నారో వాళ్ళలో నాయకత్వ లక్షణాలు వస్తాయి. అయితే దైవాన్ని ఆశ్రయించే, దైవాన్ని గురించి అధ్యయనం చేస్తే వాడు పతనం కాడు. హిట్లర్ చూడండి, వాళ్ళ లైఫ్లో ఫస్ట్ హాఫ్ చూస్తే హీరోలాగా ఎదిగాడు. చిన్న మేస్త్రి, తాపి మేస్త్రి, దేశానికి అధ్యక్షుడయ్యాడు. కానీ ఆ తర్వాత విలనిజం బయటకు వచ్చింది, మొత్తం పతనం అయిపోయింది. ఆయన ఎవరు, భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనుక్కున్నవాడు. డార్విన్ కాదుగా, న్యూటన్ చూడు, వాడు ఫస్ట్ చక్కగా బాగా ఎలిగాడు ప్రపంచం అంతా. ఆ తర్వాత దుష్ట ఆశ్రయంతో అసురు గుణాలు పెరిగి జీవితం అంతా సర్వనాశనం అయిపోయి చివరికి ఎక్కడో రోడ్లో పడి చచ్చిపోతే దీనాతి దీనంగా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోయి పారేసేసారు. ఐన్స్టీన్ ఉత్తమోత్తమైన గుణాలను ఆశ్రయించాడు. ప్రపంచంలో అత్యంత పెద్ద సైంటిస్ట్ అయినప్పటికి కూడా ఆయన ఏమన్నాడు, ఏదో నేను కనుక్కున్న థియరీ ఏదైతే ఉందో సముద్ర ఒడ్డున ఒక చిన్న ఇసుకరేయడం లాంటిదే అని. ఆల్రెడీ థియరీ శంకరాచార్య వారు వివేక్ చూడడం వల్ల ఎప్పుడో చెప్పేశారు అని. నేను అనుక్షణం ఈ థియరీ కనిపెట్టడానికి భగవద్గీతను ఆశ్రయించాను అని అన్నాడు. అంటే నేనే గొప్ప అని అనడు, గొప్పతనం ఎక్కడుందో అక్కడ అంతా స్వీకరిస్తాడు. మన గురువులు, గురు పరంపర శంకరులు వారి వరకు చూసిన వాళ్ళంతా ఏంటి, ఏమయ్యా అంటే మేము శాస్త్రాన్ని, జ్ఞానాన్ని బోధిస్తున్నాము, నువ్వు అనరు, బోధిస్తున్నాము మేము. మా గురు పరంపరలో నాకు నా గురువు ఇచ్చాడు, ఆయనకు ఆయన గురువు ఇచ్చాడు, ఆయనకు ఆయన గురువు ఇచ్చాడు. సదాశివ సమారంభం అంటారు, లేదా నారాయణ సమారంభం అంటారు. వాళ్ళిద్దరు ఏమంటారు, ఓ నారాయణుడు అంటాడు నా గురువు శివుడు అని, శివుడు అంటాడు నా గురువు నారాయణుడు అంటారు. ఫైనల్గా ఏంటయ్యా, అందరికీ గురు పరమాత్మ ఒక్కడే, గురువు ఆయనే, శిష్యుడు ఆయనే. ఎందుకు, ఆ లోపల ఆత్మ ఉన్నంత వరకే అన్ని రకాల జ్ఞానాలు, శక్తులు. శక్తి ఆత్మది, జ్ఞానం ఆత్మది, గుర్తిస్తే ఆనందం కదా. సో కాబట్టి ఏంటి అంటే, ఇప్పుడు శరీరం కూడా ఆత్మ, అనాత్మ అయిన ఉపాధులు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు రెండు కలిస్తే, అంటే ప్రకృతి పురుషుడు కలిస్తే అన్ని రకాల జీవరాశులన్నీ పుట్టుకొని వస్తూ ఉన్నాయి. ఏ జీవరాశి అయితే, అంటే మానవుడు వరకు కింద ఉన్న సర్వ రకాల జీవరాశులు 83,99,999 రకాల జీవరాశుల్లో ముక్తికి అర్హత లేదు. మరి అక్కడక్కడ పొందినట్టు ఉంది అంటే ఎక్సెప్షనల్ కేసెస్. అవి పూర్వజన్మలో మానవుడిగా పుట్టి అంతా సాధన చేసి ఏదో ప్రమాదవశాత్తు
పతనమయ్యాయి. కానీ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా తపస్సును ఆశ్రయించి మహాత్మను ఆశ్రయించి తరిస్తున్నారు. కాళహస్తీశ్వర మహాత్మ ఇట్లాంటివన్నీ కూడా అవి అన్ని చోట్ల సామాన్యం వీలు కాదు. ఎందుకంటే వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది మానవుళ్ళు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మానవుడు లోపల ఉన్న ఆత్మను గాని ఆశ్రయిస్తే క్రమంగా ఎదుగుతాడు. అనాత్మను ఆశ్రయిస్తే నెమ్మదిగా జారు. అవునా? భక్తి అంటే ఏంటండి? నువ్వు ఆశ్రయిస్తూ ఉన్నావు కదా, ఆశ్రయించబడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎంత గొప్పవారో నువ్వు ఆ స్థితికి రావడానికి అవకాశం ఉంది. విచిత్రం చూడండి, వ్యక్తి జీవితకాల పర్యంతం ఎవరో ఒకరిని ఆశ్రయించే ఉంటాడు, పరమాత్మ తప్ప. చెప్పారు, త్రిమూర్తుల వరకు కూడా ఎవరో ఒకరిని ఆశ్రయించి ఉంటారు. పుడుతూనే నిత్యం తల్లి దగ్గరే ఉండాలి అని అనిపిస్తుంది కదా. వాడు కొంచెం లేచి ఆ లేయక ముందే అలా కాళ్ళు చేతులు కదిలించడం మొదలు పెట్టారు అనుకోండి, ఆ తల్లి తండ్రి నెమ్మదిగా బొమ్మల్ని తీసుకొని వచ్చి పెడతారు కదా. రకరకాలైన బొమ్మలు తీసుకొచ్చి పెడతారు దృష్టి మళ్ళించడం. ఆ లేచ నడక మొదలు పెట్టాడు. నడక మొదలు పెట్టక ముందే ఏం చేస్తారు, తిరగడం కొరకు కొన్ని రకాల చక్రాల బండ్లు తీసుకొని చూపించడం కదా, నడక నేర్పిస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, బాగా నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అండి, పుస్తకాలు వీపుకు తగిలించి స్కూల్కు పంపించేయడం జరుగుతుంది. ఏం చేస్తాడే, వాడికి నెమ్మదిగా స్కూల్లో ఫ్రెండ్స్ని ప్లస్ పుస్తకాలని ఆశ్రయించేటట్టు చేస్తుంది. అయిపోయింది. టీనేజ్లోకి వచ్చిన తర్వాత ప్రపంచం గురించి ఆలోచించడం మొదలు పెడతారు. అవునా, ఇష్టాలని వ్యక్తం చేసుకుంటూ అయిపోయింది. ఇది చదువు అయిపోయింది, ఇప్పుడు జాబ్ కావాలి అనేది జాబ్ను ఆశ్రయిస్తుంది. చేసింది జాబ్, సంపాదన కూడా జరుగుతుంది, ఏదో లోపల బోర్ కొడుతుంది, కానీ ఇంకా ఏదో తోడు కావాలి. ఏమంటే తొందరగా కనిపెట్టి తల్లిదండ్రులు పెళ్లి చేసేసారా హాయిగా ఉంటారు, కానీ ఆ తల్లిదండ్రులు అర్థం చేసుకోలేదా, కొంతమంది అణిగిపోయి నలిగిపోయి బాధలకు గురవుతారు, కానీ కొంతమంది తప్పించుకొని పారిపోతారు. సరే, వివాహం అయింది, ఇప్పుడు భర్త భార్యని వదలలేకుండా ఒకరినొకరు ఆశ్రయించారు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బోరు కొడుతుంది కదా, బోరు కొడుతుంది. ఇప్పుడేంటి, వీళ్ళిద్దరి మధ్యలో పిల్లలు కావాలి, తల్లి తండ్రి కలిసి పిల్లల్ని ఆశ్రయిస్తారు, అవునా కదా. వాళ్ళు చక్కగా వీళ్ళు చెమటోడిచి తినక కష్టపడి కొంతమంది నానా గడ్డి తిని ఆ పిల్లల్ని ఏం చేస్తారు, పెద్దోళ్ళని చేయాలి అని ఉన్నాటిని అమ్ముకొని కూడా కొంతమంది, అందరూ కాదు, వాళ్ళని చదివించి అమెరికాకి వెళ్ళిపోరా, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోరా, ఇంగ్లాండ్కి వెళ్ళిపోరా, సింగపూర్కి వెళ్ళిపోరా, అట్లా. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి రాలేదు. వీళ్ళు ఇంకా ఏం చేస్తారు, ఇప్పుడు కర్రను ఆశ్రయిస్తారు, మందులు ఆశ్రయిస్తారు, మంచాన్ని ఆశ్రయిస్తారు, టీవీని ఆశ్రయిస్తారు. ఏమయ్యా, మనిషి జీవితకాలంలో ఎప్పుడైనా ఇంకొకరిని ఆశ్రయించకుండా ఉండగలుగుతున్నాడు? చెప్పండి. ఇదిగో దానికే చెప్పారు, ఏంటి అంటే నువ్వు కానీ నిజంగా సుఖపడాలి అని అనుకుంటే, నిరంతరం ఎదగాలి అని అనుకుంటే, అన్నిటినీ దాటేయాలి అనుకుంటే దేవుణ్ణి ఆశ్రయించవయ్యా. ఇప్పుడే కదండి మీరు అన్నారు, ప్రతి ఒక్కరు ఎవరో ఒకరిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఎస్, ఎవరిని ఆశ్రయిస్తే ప్రకృతిని దాటేస్తావో, ప్రపంచ పరిమితులని అధిగమిస్తావు, జనన మరణాలను కూడా అధిగమిస్తావు, ఏ ఆశ్రయము లేని ఏకమైన ఆశ్రయ స్థితికి రాగలవో వాడిని ఆశ్రయించు అయ్యా. మీరు చెప్పింది కొంచెం వివరంగా చెప్పండి.
దేవుణ్ణి ఆశ్రయించు. విశ్వరూప సందర్శనంలో అంతా చెప్పి చివరికి ఏమన్నా మత్కర్మకృత్ మత్త పరమః మద్భక్త మత్ సంగవర్జిత నిర్వైరః సర్వభూతేషు యః సమామేది పాండవ. ఓ అర్జున, ఇదిగా మత్త కర్మకృతు మత్త పరమః మత్ భక్త. ఏమయ్యా, నువ్వు నాకే భక్తుడుగా నన్నే పరమంగా పెట్టుకో, నా కొరకే పనులు చేయి, ఎవరితో ఏ విధమైన సంబంధాలు వద్దు, సర్వభూతేష ఎవరితో వైరం కూడా పెట్టుకోకు. ఏమయ్యా, ఎంత చెప్పి ఎవరితో సంగం వద్దు అంటే నీతోనే సంగం పెట్టుకో, నీతోనే సంగం. ముందు నువ్వు నన్ను ఆశ్రయించవయ్యా. నేను నువ్వు ఆశ్రయించే ఈ ఆశ్రయం లేని స్థితికి వెళ్ళేటట్టు నేను తయారు చేస్తాను. సంఘవర్జిత, ఎవరితో ఏ సంబంధాలు పెట్టుకోకయా. సర్వభూతేష నిర్వయ, ఇదిగో ఎవరితో వైరం పెట్టుకుంటే వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సి వస్తుంది. వాళ్ళ లక్షణాలు నీకు వచ్చేస్తాయి, నువ్వు పతనం అయిపోతావు. వాళ్ళని దెబ్బ కొట్టాలని నువ్వు పతనం అయిపోతావు. సమాధి అలాంటి వాడిని చేరుకుంటాడు. ఎలాగండి? ఆయన దైవాన్ని ఆశ్రయిస్తే ఏమవుతుంది? ఫస్ట్ దైవము అంటేనే భూతద్దం పెట్టి చూసిన సత్ కర్మలు, దివ్య లీలలు, ఉత్తమ గుణాలు, అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం, ఇవి కనిపిస్తాయి. అవునా? దైవాన్ని ఆశ్రయించడము అంటే గుర్తించాలి. అల్పుణ్ణి ఆశ్రయిస్తే అల్పగుణాలు వస్తాయి, అనంతుణ్ణి ఆశ్రయిస్తే నువ్వు కూడా ఆ స్థాయికి వెళ్ళడానికి అవకాశం. సర్వ ఆధ్యాత్మిక ఆచార్యులు, సర్వ ఆధ్యాత్మిక శాస్త్రాలు బోధిస్తూ ఉన్నటువంటి విషయం ఇది. అర్జునుడికి ఇంకా డౌట్ వచ్చింది మళ్ళీ. ఎందుకు? భగవంతుడు నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్థితిని చూపించాడు, సాకార సగుణ స్వరూపాన్ని చూపించాడు. అదో కైలాసంలో ఉన్న శివుణ్ణి నేను, వైకుంఠంలో ఉన్న నారాయణుడు నేనే చూపించాడు. ఏదిగో ఇక్కడ ద్వారకలో ఉన్న కృష్ణుడిని నేనే, అందరూ నేనే చూపించాను. అర్జునుడికి డౌట్ వచ్చింది. నేను ఆశ్రయించమంటున్నా, ఓకే, ఆశ్రయిస్తే సత్వగుణం బయటకు వస్తుంది. ఓకే, సత్వగుణం బయటకు వస్తే నీ మనసు నీ నిగ్రహంలోకి వస్తుంది. ఓకే, మనసును నిగ్రహించేవాడు మనసు కంటే కింద ఉన్న దేహమా, మనసు కంటే పైన ఉన్న ఆత్మన? చెప్పండి. ఇంద్రియాలు, ప్రాణాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ సూక్ష్మ శరీరం, స్థూల శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాయి. వీటికి ప్రేరణ సూక్ష్మాది సూక్ష్మమైన కారణ శరీరం కనిపించదు, అది కూడా జడస్వరూపం. ఏమయ్యా, నేను అనేవాడు ఉన్నాడే, దేహం అయి ఉన్నాడా, మనసును కూడా నడిపిస్తూ పైన ఉన్నాడా? నేను కిందన్న దేహము అని అనుకున్నవాడు ప్రపంచాన్ని ఆశ్రయిస్తాడు. నేను పైన ఆత్మను అని అర్థమైన వాడు పరమాత్మనే ఆశ్రయించి ఆత్మస్థితి పొందడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఫస్ట్ సాత్విక లక్షణాలని పెంపొందింప చేసుకో. ఇది విషయం. ఏంటండి సాత్విక లక్షణాలు? దైవాన్నే పరమమైన ఇష్టంగా నువ్వు పెంపొందింప చేసుకోగలిగేటట్లయితే నీ హృదయం నుండి సద్గుణాలు వస్తాయి. వ్యవహారంలో నైతికత ఉంటుంది, మనసులో పరమమైన ప్రేమ, శాంతి ఉంటాయి, బుద్ధిలో పూర్తి ఏకాగ్రతతో కూడినటువంటి ఆలోచన. నువ్వు పరమాత్మను ఆశ్రయిస్తే సత్వగుణం పెరిగింది. సత్వగుణంలో ఇవన్నీ ఉంటాయి. సత్వగుణంలోకి వచ్చావా, ఆవరణ విక్షేపాలు తొలగాయి. నీ మీద నువ్వు కప్పుకున్న కవర్ ఆవరణ తమోగుణం. అలాగే
ప్రపంచం మీద ఉన్న వ్యామోహం, విపరీతమైన ఆలోచనలు, ప్రవాహం, రజోగుణం, ఇవి అణుగుతాయి. అయితే నువ్వు ఇప్పుడు ముక్తుడు కాలేదు, కానీ నీకు స్పష్టంగా అర్థమవుతుంది, నేను దేహ మనోబుద్ధులు కాదు. మనోబుద్ధులు ఒట్టి కల్పనే, ఆలోచనలే, లోపల ఉన్న సంస్కారాల ఆలోచనలు. అయితే ఒకసారి ఇది పుట్టేసింది శరీరం, అది పోయేదాకా కనిపిస్తూ ఉంటుంది, కానీ నిరంతరం మారుతుంది. ఇది నేను కాదు, నేను వేరుగా ఉన్నా. ఇప్పుడు నీ విజన్ చేంజ్ అయిపోతుంది, నీ లక్ష్యం మారిపోతుంది, నీ దృష్టి మారిపోతుంది. ప్రపంచాన్ని కేర్ చేయవు, ఎక్కడా భయపడవు, ఎవ్వరికి భయపడవు. ప్రపంచం అంతా కట్టుకొని తీసుకుని నీ మొహం నువ్వు అంతగలిగితే ఈ శరీరాన్ని ఏమైనా చేయగలరు, కానీ లోపల ఉన్న మనసును కూడా ఏం చేయలేరు. మీరేంటి నన్ను చేసేది? నేను దీనికి అంతటికీ అతీతంగా అనంతమైన శక్తిగా ఉన్నానని గుర్తిస్తాను. ఎప్పుడు భగవంతుని ఆశ్రయించడం ఎట్లా? ఇప్పుడు చెప్పుకున్నాగా, ప్రతి ఒక్కడు ఎవరో ఒకరిని ఆశ్రయించుంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఆశ్రయిస్తే వాత్సల్యం అంటారు, ప్రేమ. పిల్లలు తల్లిదండ్రులను ఆశ్రయిస్తే భక్తి, శ్రద్ధ, గౌరవము. సహపాఠాలను ఆశ్రయిస్తే స్నేహము. మూగజీవులను ప్రేమిస్తే కరుణ, కయ. ఓకే, భగవంతుని ఇష్టపడితే భక్తి. ప్రపంచంలో కూడా ఒక వ్యక్తి ఇంకొకరిని సంపూర్ణంగా నమ్మి ఆశ్రయించాడు అని అంటే, జనరల్గా చెప్పుకున్నాం కదా, నాయకత్వ లక్షణాలు ఉన్నవాడైతే వాడిని రక్షిస్తాడు. కానీ అతనిలో కూడా ప్రతినాయక లక్షణాలు వస్తే, స్వార్థపూరిత లక్షణాలు వస్తే వాడు వేసుకుంటాడు. కానీ నువ్వు భగవంతుడిని కానీ ఆశ్రయిస్తే తప్పనిసరిగా నిత్యం నిరంతరం ఎదుగుతూనే ఉంటుంది. నీ శక్తి పెరుగుతుంది, నీ వృత్తి విశాలం అవుతుంది, నీ మనసు స్థిరత్వాన్ని పొందుతుంది, నీ బుద్ధిలో జ్ఞానం, టాలెంట్ పెరుగుతుంది. టోటల్గా నువ్వు ఎవరికి భయపడినటువంటి స్థితి రావడం అవకాశం. ఇది అర్థమైపోయింది అర్జునుడికి. కానీ ఒక డౌట్, ఏమయ్యా నిన్ను ఆశ్రయించడం అంటే నిరాకారాన్న సాకారాన్న? ఇక్కడ మళ్ళీ ద్వాదశ అన్నప్పుడు 2 మార్గాలు. దీన్ని ఇంక కొంచెం కిందికి వెళ్ళి చూస్తే 2 మార్గాలు. ఒక మార్గం ఏంటి? పతనం చేసే అసలు మార్గం, అభివృద్ధి చెందే దైవీ మార్గం ఒక ఎత్తు. ఇంకో కొంచెం పైకి వెళ్ళి చూస్తే సాకార సగుణోపాసన, నిరాకార నిర్గుణోపాసన. సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మానికి ఆకారమే లేదు, గుణాలకు కూడా అతీతమైంది. ఓకే, అది ఫైనల్ డెస్టినేషన్. ఇంకా ఆ తర్వాత ఏమి లేదు. అక్కడికి వెళ్ళాలి అని అంటే నువ్వు డైరెక్ట్గా పట్టుకోగలవా? ఎగురు. నువ్వు ఆత్మను పట్టుకోవాలంటే మొదట నేను ఆత్మను అనుకోవాలి, ఈ భావాన్ని చదవలేకుండా పెట్టుకోవాలి. కానీ కొంచెం కష్టంగా ఉందండి. కింద నుండి సాకార సగుణోపాసన. ఇదేంటయ్యా? ఎదుగా భగవంతుడిని ఒక ఆకారాన్ని భగవంతుడిగా అనుకో. నీ ఇష్టం, నీ గురువా లేదా నీ ఇష్ట దైవమా? శివుడా, పార్వత, విష్ణువా, లక్ష్మియా, లలిత, ఆంజనేయుడా, రాముడా, కృష్ణుడా, సూర్యుడా, ఎవరో ఒకరయ్యా. అఖండపద సుబ్రహ్మణ్యం ఈయన కూడా చూచాడు షణ్మాతారాన్ని. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకో, రూపాన్ని ఉపాసించే మార్గం ఫైనల్ కాదు, మార్గమే, లక్ష్యం కాదు. ఎందుకంటే ఆ నామరూపాలకు కూడా శాశ్వతత్వం లేదు. నా కాలంలో అవి కూడా పుడుతున్నాయి, పోతున్నాయి. కృష్ణుడు 127 సంవత్సరాలు జీవించాడు. రాముడు 12,000 సంవత్సరాలు జీవించాడు. వాళ్ళ నాన్న 60,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. వాడు రావణాసురుడు అయితే 1,00,000 సంవత్సరాలు జీవించాడు.
ప్రహ్లాదుడికి లెక్కే లేదు, ఇప్పటికీ ఉన్నాడు, ఇప్పటికే ఉన్నాడు. ఇవన్నీ కలవాలి కానీ పోతారు. వీళ్ళందరి పైన దేవతలు ఉన్నారే, వాళ్ళు 1,00,000 సంవత్సరాలు జీవిస్తారు. వాళ్ళకంటే పైన బ్రహ్మదేవుడు ఉన్నాడే, ఆయన కూడా 100 సంవత్సరాలు. మళ్ళా కాదు 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 ఆయన 100 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరానికి 365 రోజులు, ప్రతి రోజుకు 12 గంటల పగలు, 12 గంటల రాత్రి. అయితే ఒక పగలు 12 గంటలు అనేటువంటిది 1000 మహాయుగాలు, 420 కోట్ల సంవత్సరాలు ఒక పగలు, 420 కోట్ల సంవత్సరాలు ఒక రాత్రి, 840 కోట్ల సంవత్సరాలు ఒక రోజు, ఇంటూ 365 ఇంటూ 100, అది ఆయన ఆయు ప్రమాణం. అన్ని రోజు చేస్తాను. అలా ఈ 2 బ్రహ్మలు పోయేటప్పుడు ఒక విష్ణువు పోతారు. ఇద్దరు విష్ణువులకి వెళ్ళేటప్పుడు మళ్ళీ శివుడు కూడా, ఆదిశక్తులుగా, ఆదిశక్తి కూడా ఆయన యొక్క శక్తి. ఆయన ఎవరు? అనంతమైన పరమాత్మతత్వం. ఏమయ్యా శ్రీకృష్ణ, నన్ను ఎవరిని ఆశ్రయించమంటారు? ఈయనకి ఇష్టదైవం నారాయణమూర్తి. అందుకే చివరిగా అడిగాడు, 11వ అధ్యాయంలో చివరి చూపించాడు. ఆ నారాయణమూర్తి ఇక్కడ కృష్ణుడుగా ఉన్నాడు. ఏమయ్యా, కనిపించే ఈ రూపాన్ని ఆశ్రయించమంటావా? కనిపించిన అనంతమైన తత్వాన్ని ఆశ్రయించమంటావా? ఏవం సతత యుక్తా, ఎవడైతే నిరంతరం ఇంద్రియ మనోబుద్ధుల్ని నిగ్రహంలో ఉంచుకొని త్వాం పర్యుపాసతి భక్త, ఆ భక్తుడు నిన్ను ఆరాధిస్తూ ఉన్నాడు. ఎలాగా? కనిపించేటువంటి రూపం, నామ రూపమైన భగవంతుని, దైవం. ఒక్కొక్కడిని ఆశ్రయిస్తాడు. ఏమయ్యా నీకు ఎవరు ఇష్టం అంటే ఏమంటారు? రాముడు అంటాడు, కృష్ణుడు అంటాడు, శివుడు అంటారు. ఒక నయ్యం, నాకు ఆ ప్రభు ఇష్టం అంటాడు, నాకు ఇంకొక అల్లా ఇష్టం అంటాడు, ఇంకొకడు అగ్ని ఇష్టం అంటాడు, ఇంకొకడు వాయువు ఇష్టం అంటాడు, ఇంకొకడు ఏమంటాడు గ్రామ దేవతలను ఆశ్రయిస్తాడు, ఇంకొకడు ఏమంటాడు రాళ్ళు చెట్లు పుట్లు ఆశ్రయిస్తాడు, ఇంకొకడు ఇంకా కిందికి వెళితే దొంగలకు నాయకుడు ఉంటాడు, గూండాలకు నాయకుడు ఉంటాడు. అలా కాదు, ఒక్కొక్కడు ఆశ్రయిస్తుంది. కాదు, సాకార సగుణ బ్రహ్మ నామరూపాత్మకమైనటువంటి భగవంతుడి యొక్క స్వరూపం, దాన్ని ఆరాధించేవాడు. ఏచ అపి, ఎవరైతేనో అక్షరం అవ్యక్తం, నశింపు లేనటువంటిది, నిరాకారమైన వాటి, నిరాకార నిర్గుణ తత్వం పరమాత్మ, ఆయన్ని ఆశ్రయించాడు. తేషాం, వాళ్ళలో యోగవిత్తమ, ఎవడయ్యా శ్రేష్ఠుడు? కేజీ టు పీజీ ఒకే క్యాంపస్ లో ఉంది. కేజీ చదివేవాడు గొప్ప, పీజీ చదివేవాడు గొప్ప? 20 ఏళ్ల నుంచి కేజీ కానీ చదువుతూ ఉంటే వాడు వేస్ట్ ఫెయిల్. అవునా? 2-3 ఏళ్ల వయసులోనే పీజీకి వెళ్తానంటే వాడికి తెలియదు అన్నారు. అవునా? కాబట్టి ఎవడు గొప్ప? ప్రతి ఒక్కడు ఎవడి స్థాయిలో వాడు గొప్ప. వాడి ఏజ్ని బట్టి స్టెప్ బై స్టెప్ పైకి వెళుతూ ఉన్నాడు. అయింది. అయితే ఎవరయ్యా ఎక్కువ, ఎవరయ్యా తక్కువ? అయితే దీని గురించి చాలా చాలా మీమాంసలు ఉన్నాయి. ఏ చిన్న విషయం అనేది కాదు. ప్రపంచంలో దేవుడు అంటే నిరాకారమే అని కొట్టుకొని చచ్చేవాడు కొంతమంది ఉన్నారు, చంపేవాడు. ఒప్పుకుంటావా లేదా నిరాకారాన్ని, లేకంటే చంపేస్తా అని. వాళ్ళే ఆర్య సమాజం వాళ్ళు ఉన్నారే, ఇలాగా చాలా మంది ఉన్నారు. దేవుడు అంటే సాకారమే దేవుడు, నిరాకారం అనేది లేనే లేదు అని అంట. ఇస్కాన్ వాళ్ళు ఉన్నారే, వాళ్ళెందుకు? విశిష్టాద్వైతులందరూ కూడా, శైవులు వైష్ణవులు కూడా, దేవుడు అంటే ఆకారమే. వైష్ణవులు అంటారు విష్ణువే దేవుడు, శైవులు అంటారు శివుడే దేవుడు. అయ్యా అయితే అనంతుడు అంటున్నారే, ఆయన ఎప్పటికి ఉంటాడు అని అంటారు. సర్వవ్యాపకుడు అంటున్నారే, అది ఆయన ఒక లక్షణం అండి.
అవునా? ఇప్పుడు పోలికలతో ఒకదానికి ఒకటి గొప్పది అనొచ్చు కానీ భగవంతుడు అనేవాడు ఒక్కడేగా, వాడే సర్వవ్యాపకుడుగా. రెండవది లేదు అంటున్నాంగా. ఇప్పుడు మా దేవుడే నిజం, మీ దేవుడు నిజం కాదు, గొప్పవాడు కాదు అని అనుకుని కొట్లాడుకొని వచ్చినప్పుడు ఒక్కడే సర్వవ్యాపకుడు ఎట్లా అవుతాడు? ఒక్కడు సర్వాంతర్యామి ఎట్లా అవుతాడు? అవునా? ఒక్కడు సర్వజ్ఞుడు ఎట్లా అవుతాడు? ఒక్కడు సర్వవ్యాపి ఎట్లా అవుతాడు? సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఆకారం అపరిపూర్ణం. శివుడు అంటే కైలాసంలో ఉంటాడు, మరి వైకుంఠంలో ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్ ఉంటే పోవచ్చు, అంతేనా? విష్ణువు అంటే వైకుంఠంలో ఉంటాడు, మరి కైలాసంలో ఉంటే వాళ్ళు ఇద్దరు వియ్యంపులు కదా అండి. ఏదైనా పండుగ ఉంటుంది, వీళ్ళు ఉంటారు ప్రోగ్రాం కొరకు. అవునా? మరి బ్రహ్మదేవుడు కూడా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు, ఆ శివుడి దగ్గరికి వెళ్ళొచ్చు, ఏదైనా పని మీద వెళ్తూ ఉంటారు. ఎవరి లోకం వాళ్ళది, ఎవరి పని వాడిది. అప్పుడప్పుడు అంటారు కదా, ఎవరి లోకం వాళ్ళది అని. అంటే ఎవడి పని వాడిది, ఎవడి దృష్టి వాళ్ళది, ఎవడి వ్యవహారం వాళ్ళది. పరిపూర్ణం అని ఎలా అంటావు? సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఈశావ శుభం చేతులు అది, అవునా? అపరిపూర్ణమైనది ఆకారం, కానీ మార్గ నిర్దేశనం అక్కడి నుంచి వస్తుంది. పరిపూర్ణమైనది నిరాకారం, సామాన్యులైన వాళ్ళకి అందదు. అయితే విశేషం ఏంటి అంటే అయ్యా, ఆకారాలన్నీ నిరాకారం యొక్క వ్యక్త స్వరూపాలే, అవునా? త్రిగుణాత్మకమైన ప్రకృతి ఏదైతే ఉందో అదే ఆదిశక్తి అన్నాం, లలితాదేవి అన్నాం, రాజరాజేశ్వరి అన్నాం, పార్వతీదేవి అన్నాం, లక్ష్మీదేవి అన్నాం, మహామాయా. నువ్వేమైనా అనవయ్యా, శక్తి ఒకరే, అనేక రక రూపాలు. యావత్ బ్రహ్మాండం నామ రూపాత్మకమైన ప్రపంచమంతా శక్తి. ఈ శక్తి ఎవరయ్యా? ఆయన యొక్క శక్తి అయ్యా. ఆమె ఎవరు? ప్రకృతి అయ్యా, భగవంతుడు. చూడండి, నామరూపాల నుండి కారణ శరీరం ప్రకృతి వరకు ఇదంతా జడమనే కాదా? స్వతంత్రం కాదుగా. కరెంటును ముట్టుకుంటే సస్తారు, ఎంతమంది అయినా తెచ్చుకోతారు, కానీ కరెంటు స్వతంత్రం? కరెంటుకి జ్ఞానం ఉందా? ఉందా? ఇంతమందిని మోస్తూ ఉంది భూదేవి, భూమికి తెలివి ఉందా? ఒక్కసారి కోప్పడితే భూమిని అంతటి ముచ్చేస్తాయి సముద్రాలు తెలివితేటలున్నాయా? అగ్ని కోపిస్తే బూడిద మిగులుతుంది, అగ్నికి తెలివి ఉందా? వాయువు లేకపోతే చచ్చిపోతాం, వాయువుకు తెలివి ఉందా? చెప్పండి. పంచభూతాలు అన్ని, యావత్ ప్రకృతి జడస్వరూపమే, ఆయన ప్రవేశిస్తేనే కదలిక అనేది. అయితే దానికి ఆయన ఏమన్నారు? ఆయన జ్ఞానము అమ్మ శక్తి అన్నారు. శక్తి ఆయనది. సో ఆయన ఎందుకన్నారండి? వాస్తవానికి న్యూటర్ జెండర్. న్యూటర్ జెండర్ అంటే ఆడా కాదు మగా కాదు అని కాదు, ఆడా మగాకి అతీతమైంది. ఆడా మగాకి కరెంటు స్త్రీయా పురుషుడా? చెప్పండి. కరెంటు స్త్రీయా పురుషుడా? చెప్పడానికి వీల్లేదు. గాలి, అగ్ని స్థూలంగా చూస్తే ఏమీ కాదు, కానీ కొంచెం పురాణ జ్ఞానం ఉంటే అగ్నిదేవుడు డు 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 పురుషుడు, వాయుదేవుడు, సూర్యదేవుడు. సైన్స్ లో అంటారు చంద్రుడు స్త్రీ అని, ఫిమేల్ జెండర్ అని. చందమామ అత్రి అనసూయల పుత్రుడు, అవునా? కశ్యప ప్రజాపతి పుత్రుడు సూర్యుడు. స్థూలమైన ప్రకృతిలో చూస్తే అన్ని జడమే, కానీ వెనకలు ఉన్నది ఏకమైనటువంటిది, అనంతమైనది ఆత్మస్వరూపం. 7వ అధ్యాయంలో చెప్పేశాడు, భగవంతుడికి 2 చేతులు అనుకోండి, ఒక చెయ్యి ప్రకృతి, ఒక చెయ్యి చైతన్యం. ఒకటి జడ ప్రకృతి, రెండోది చైతన్యవంతమైన జ్ఞాన ప్రకృతి.
రెండు కలిస్తే విశ్వం తయారవుతుందండి. అయితే లక్ష్యం చైతన్యం, ఇదిగో మార్గం నామరూపం. అర్జునుడు అడిగాడు, అయ్యా నిరాకార నిర్గుణమైన ఏది అక్షరం అవ్యక్తము ఉపాసతే, అవ్యక్తమైనది కనిపించుకున్నది నిరాకారం, అక్షరం నశింపలేనిది అనంతమైనది, దాన్ని ఉపాసించడం గొప్ప. సతదోక్తాయే త్వాం పర్యుపాసతే భక్త, ఇదో కనిపించే నీ ఈ రూపాన్ని, వ్యక్తమైనది కనిపించేటువంటిది, ఈ రూపాన్ని ఆరాధించడం. వీళ్ళిద్దరు ఎవరు గొప్ప? హే యోగవిత్తమా, ఎవరయ్యా గొప్పవాళ్ళు? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే జ్ఞానం అపరిపూర్ణంగా ఉన్నప్పుడు సాకారమే అనొచ్చు, ఇంకొక వైపు కూడా నిరాకారమే అనొచ్చు. జ్ఞానం పూర్తిగా వచ్చినప్పుడు తెలుస్తుంది ఉన్నది నిరాకారమే, అది కావాలి అనుకున్నప్పుడు సాకారంగా వ్యక్తమవుతుంది. అయ్యా నువ్వు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు నిరాకారం అవుతున్నావు, నిరాకారంలో కలిసిపోతున్నావు, నీకు ప్రకృతి కాని ప్రపంచం ఏం కనిపించట్లేదు. నువ్వు మేలుకుంటూనే సాకారంతో తాదాత్మ్యం చెందుతున్నావు. నీ నుండే ప్రకృతి వచ్చింది, ప్రకృతి నుండి సర్వనామ రూపాలు వచ్చాయి, నీలోనే మనసు కలిసిపోయింది ప్రకృతి నిద్రపోతున్నప్పుడు. అవునా? ప్రకృతి కదులుతోనే నువ్వు కూడా వస్తున్నావు. ప్రకృతిలోకి ప్రవేశిస్తే శరీర మనోబుద్ధులు తయారవుతున్నాయి, వీటిల్లో దూరి బయటికి వ్యవహరిస్తున్నావు. కనిపించే ప్రతి జీవుడు పరమాత్మయే, నామరూపం అండి. ఆయనలో కదలే క్రమబద్ధమైన ఒక దివ్యమైన కదలిక. ఈ కదలికలు మార్పులు చెందుతాయి, కదలికలు ఆగిపోతాయి. అంటే ప్రపంచం వ్యక్తమవుతుంది, ప్రపంచం లయమవుతుంది. కానీ పరమాత్మ ప్రపంచంలో నుండి తొంగి చూస్తాడు, వద్దనుకున్నప్పుడు మళ్ళీ రేతట రాదు. అందరిలో నుండి తొంగి చూసేది ఆయనే, అందరిలో నుండి కనిపించేది ఆయనే. అయితే నువ్వు మొట్టమొదటి ఒక రూపాన్ని ఆశ్రయించి ఆ రూపం యొక్క గుణాలని గణాలని నిజంగా ఇష్టపడి ఆయనకి ఇష్టంగా వ్యవహరిస్తూ ఉండేటప్పుడు నీలో ప్రకృతి ఔన్నత్యం చెందుతుంది, సాత్విక ప్రకృతి వస్తుంది, నువ్వు ఉన్నతులుగా నిలబడతావు. అప్పుడు నీకు తెలుస్తుంది ఏంటి అంటే కనిపించే ఈ దేహానికంటే నేను అన్యంగా ఉన్నాను అన్నప్పుడు నువ్వే నిరాకారం. ఇప్పుడు భగవంతుడు సాకారముగా కనిపించినా సాకారములో కనిపించినా చూసేవాడు తెలుసుకునేవాడు నిరాకారుడే. నీకు నువ్వు దేహానికి అన్యం అని గుర్తించినప్పుడు ఈ అన్యమైనదే సర్వత్రా సర్వంలోనూ ఉన్నది అనే విషయం అర్థమవుతుంది. అంతట వరకు నీకు నువ్వు అర్థం కానంత వరకు నీకు భగవంతుడు అర్థం కాడు. దానికే వ్యక్తమైన ఒక స్వరూపాన్ని పట్టుకుంటు, దాన్ని ఆశ్రయించు, దాన్ని ఉపాసించు. క్రమంగా నీలో సాత్విక గుణాలను పెంపొందింప చేసుకో, నిన్ను నువ్వు అర్థం చేసుకో. ఈ నువ్వు అయ్యున్న నేను ఉందే ఎవరు అప్పుడు అన్వేషణ చేసి సాత్విక గుణాలని పెంపొందింప చేసుకోవడం మనసు వెనక్కి వస్తుంది, మనసు నిగ్రహానికి వస్తుంది. అందుకే నామ రూపంతో కూడిన భగవంతుడిని ఆశ్రయించడం వలన ప్రకృతి శుద్ధమై మనస్సు స్థిరత్వం పొందుతుంది. ఇప్పుడు వేదాంత శాస్త్రాలని ఆశ్రయించి నిరాకార నిర్గుణ ఉపాసన ఆత్మ అన్వేషణలో నీకు నువ్వు అర్థమవుతుంది. ఇది ఒకటి మనస్సును వెనక్కి తీసుకొచ్చుకునేది, రెండోది ఆ ఆత్మలో కలిపేసేది. ఆత్మ పరమాత్మ ఒక్కడే అని గుర్తించేది. ఇది ఒకటే మార్గమే, సగం వరకు నిరాకారము సాకారం సగుణం, సగం నుండి నిరాకారం నిర్గుణం, వేరు వేరు కాదు.
ఇది సంపూర్ణమైన జ్ఞానం లేనప్పుడు వేరు వేరు అని మాట్లాడతారు. సో కాబట్టి ఏంటి అంటే ఈ భూమి మీద ఉన్న సర్వ మానవులే కాదు, పిపీలికాది బ్రహ్మ పర్యంతం చిన్న చిన్న ఇది కరోనా అంటున్నారే పాపిష్టిది, అది కూడా పరమాత్మే. అవును, నెగిటివ్ వైరస్. ఇక్కడ పరమాత్మ కానిది ఏది లేని లేదు. అంతా ఆయనే, అన్నీ ఆయనే. అయితే నీ స్థాయి ఏంటి? ప్రాథమికమా సాకారాన్ని ఆరాధించు, అవునా? ఉత్తమమా నిరాకారాన్ని? నెమ్మదిగా అదే వెళ్తుంది. సాకారంలో నిలకడ కుదిరితే నిరాకారానికి దాని అంతా అదే వెళ్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అర్జునుడు అడిగిన ప్రశ్న ఒకటైతే దాన్ని అక్కడే పెట్టి అస్సలు ఆరాధించాల్సిన విధానం ఏంటో అని చెప్తున్నాడు. శ్లోకం చదివి చదివేద్దాం. శ్రీ భగవానువాచ మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. శ్రీ భగవానువాచ ఏ మాం మనః మయి ఆవేశ్య నిత్యయుక్త ఉపాసతే. ఎవడైతే నన్ను నిరంతరం మనసు నాయందు నిలబెట్టి ఉపాసిస్తున్నాడో, పరయో శ్రద్ధయ ఉపేత పరమైన శ్రద్ధతో దగ్గరకు వస్తున్నాడు, తే యుక్తతమాహ ఇది మే మత, వాడే ఉత్తముడు అని నా అభిప్రాయం. నా మీద దృష్టి పెట్టి అంటే మనసు నిలబెట్టి నిరంతరం కృషి చేస్తూ నన్నే పరమ లక్ష్యంగా పెట్టుకొని నన్ను శ్రద్ధతో ఉపాసించేవాడు గొప్పవాడండి. అది కాదే అని అడిగిన ప్రశ్న సాకారమా నిరాకారమా? స్కూల్లో చేరేటప్పుడు 2 ఏళ్ల అదే 4 ఏళ్ల పిల్లవాడు అని అనుకోండి, కేజీ టు పీజీ క్యాంపస్లోకి వెళ్ళేటప్పుడు నాన్న కేజీ టు పీజీ అన్నారు, దీంట్లో ఏది గొప్పది? ఓకే, పీజీ గొప్పది. నాన్న నేను పీజీలో చేరిపోనా? వీలు కాదు అని చెప్పడు. అప్పుడు ఏమంటాడు, మార్చేస్తాడు. పీజీ తక్కువ పోరా, కేజీ అన్నిటికంటే గొప్పది. ఎందుకు వాడికి అర్థం కావడం కాదు. వాడు స్కూల్లోకి వెళ్ళి చదివి వాడికి అర్థం అవుతుంది. తర్వాత అడగడం నాన్నని, నాన్న అప్పుడు నాకు ఎందుకు అట్లా అబద్ధం చెప్పామని అడగడు. ఎందుకంటే ఇప్పుడు వీడే అర్థం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇటు వచ్చి ఏంటంటే నీకు ఇష్టం దేవుడి మీద నిలబడితే నీ మనసు నిలబడుతుంది, నీ బుద్ధి పైకి లేస్తుంది, నీ ప్రకృతి శుద్ధం అవుతుంది, నీ అంతటి నీకే అర్థం అవుతుంది. సాకారం గొప్ప నిరాకారం గొప్ప. సాకారంగా నిన్ను భావిస్తూ ఉన్నావు, నిరాకారంగా నువ్వు అయి ఉన్నావు. నేను సాకారం అనే స్థితి నుండి నిరాకారం అనే స్థితిలోకి వెళ్ళాలి. అయ్యా సాకారం నువ్వే, నిరాకారం నువ్వే. కానీ సాకారం అని అనుకుంటున్నా కదా, దీన్ని దాటాలి. కాబట్టి దైవాన్ని ఉపాసించాలి. ఎలా అండి? రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.